హాయ్ అండి. ఈరోజు నా హార్వెస్ట్ టక్టక్కా చేసేసుకుందామండి. ఏంటో చాలా గంపలు గంపలు వస్తున్నట్టు చాలా టైం ఎందుకు, టక్కుమని చేసేసుకుందాము. ఇదిగోనండి దొండకాయలు. కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. మరీ అంత తక్కువేం రావట్లేదు, నాకు సరిపోతున్నాయి కదా కూరకి. నా బెండకాయ పులుసు అప్పుడు నాకు అనిపించింది మనం ఏ రోజు కోస్తుంటే తెలియట్లేదు, కానీ 4 రోజులకి నాకు కూర అవుతుంది కదా అనిపిస్తుంది. పర్లేదులేండి, ఇంత మాత్రం వస్తే స్టార్టింగే కదా ఇది. ఇగోనండి దొండకాయలు మొన్న చాలా వచ్చినాయి కదా, ఇవి అవి కలిపితే ఇట్లా ఇవి కూడా అంతే 4 రోజులైతే కూర అయ్యేటట్టుంది కదా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇవి ఇదిగోనండి కాయ. ఇవి పెద్ద రాని కింద లెక్కేనండి, నాకు నెక్స్ట్ ఇయర్ కీరాలు వెయ్యాలని లేదు. కాయలు ఇంతేనండి వాళ్ళ హార్వెస్ట్. కాకపోతే ఇదిగోనండి 3 కరివేపాకు మొక్కలున్నాయి. నేను ఇది ఒకటి గ్రాఫ్టింగ్ చేసుకున్నాను. నేను ఒకటి పెట్టుకున్నా, మిగతా ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఎవరికి ఇస్తానంటే రోజు నా వీడియోస్కి కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇస్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా చామంతి మొక్కలు తెచ్చాను. ఇవి కూడా ఎవరికైనా ఇస్తానండి, అదే చెప్తున్నాను కదా. నాకు ఎవరైనా రోజు నా వీడియోస్కి కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇస్తానండి. నేను ఎక్కడైనా కనపడినప్పుడు మట్టికి నాకు అందరూ భలే చెప్తారండి, మీరు భలే చేస్తున్నారండి, అంత బాగుంది ఇంత బాగుంది, మీరు అసలు ఇంట్లో మనతో మాట్లాడినట్లే చెప్తున్నారు, అలా ఇలా అని చెప్తారు నాకు. అదే నాకు కామెంట్స్లో పెట్టండి అమ్మా అంటే మాత్రం ఎవరు పెట్టకుండా నాకు ముఖతహా చెప్తే నాకు ఉపయోగం ఏముంటుందండి అని ఆలోచిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేద్దామన్నా కానీ నాకు తెలియట్లేదన్నమాట. రోజు వస్తున్నాయండి ఎన్నో కొన్ని. ఇవాళ ఇక్కడ 2 వచ్చినాయి, నిన్న 4 వచ్చినాయి, వాళ్ళు 2 అన్నమాట. ఇదిగోనండి నా బంగాళాబంతి పూలు చక్కగా వచ్చేసినాయి, జినియాలు ఇవి కూడానండి. ఈ చంద్రకాంతం పూలు బాగానే ఉన్నాయి, కానీ ఇంకాసేపు ఉంటే బాగిచ్చుకుంటాయండి. అన్నీను బాగున్నాయి కానీ అన్నీ తెల్లవి అయిపోయినాయండి. ఇటు బయట ఫ్రంట్ యార్డ్లోనేమన్నాను బాగా మంచి చంద్రకాంతం రంగు వచ్చినాయి, ఇక్కడేమన్నాను అన్నీ వైట్ వచ్చేసినాయి. వస్తున్నాయి అక్కడే కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఇదిగోనండి ఈ జినియాలు కూడాను వచ్చేసినాయి, పువ్వులు వస్తున్నాయి. వచ్చింది ఇప్పుడు ఈ వర్షానికి రాలిపోయింది గాలికి, కానీ వచ్చినాయి. ఇదిగోనండి ఇస్తే కనుక చక్కగా బాగుంటాయి. ఈ పొట్ల దగ్గర కూడాను ఈ చంద్రకాంతం పూలు చక్కగా బాగానే వచ్చినాయి. ఈ పొట్ల నాకు పెరిగితే బాగుండని చూస్తున్నాను, కానీ మన ఇష్టం కాదు కదండి. ఫస్ట్లో కదా మనకు అంత నమ్మకం ఉండదులేండి వచ్చిందాకాను. చాలండి ఈరోజుకి వీడియో, ఓకేనా. నాకు ఇది గాలికి మీరెప్పుడూను ఈ ట్రెల్లిస్లు ఎప్పుడు వేయొద్దండి, ఇది గాలికి ఎగురుతుంది. ఎగిరినప్పుడల్లా నాకు ఇదిగో కట్ అయిపోతున్నాయండి, చూసారా. ఇగో ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ అసలుకి ఫస్ట్ ఇక్కడ 2-3 కొమ్మలు ఇంతవరకు వచ్చినా కూడా ఇది ఎగిరిపోయినప్పుడల్లా అవి తెగిపోయాయండి. నాకు అసలు పెరగట్లేదు. ఇంకెప్పుడు ఈ ట్రెల్లిస్లు ఎవరు కొనకండి, నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. మామూలు ఐరన్ మెష్లు అయితే ఎగరవు కదా, ఇది ఎగిరిపోతున్నాయి, అందుకని నాకు బాగాలేదు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ సొరకాయ ఏమో ఇంకా 2 రోజులు ఉంటుంది అనుకుంటాను. సొరపింది ఇంకోటి వచ్చిందండి. ఇంతేనండి ఈరోజు.